హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. మీ అందరికీ తెలుసు కదండి, పీజీఎన్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ని నేను 1 ఇయర్ బ్యాక్ ఆన్లైన్లో తీసుకున్నాను. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి. చాలామంది దీనికి డౌట్స్ అడుగుతూ ఉన్నారండి. ఆ డౌట్స్ అన్నిటినీ కూడా ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను. అంతేకాదండి, నేను ఇది 1 ఇయర్ నుంచి వాడుతున్నాను కాబట్టి దీనికి సంబంధించిన జెన్యూన్ రివ్యూ కూడా మీకు ఇస్తానండి. అండ్ దీంట్లో కొన్ని బెస్ట్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ ఎయిర్ ఫ్రైయర్ వాడడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా అని అడుగుతున్నారండి. నాకైతే కరెంటు బిల్లులో ఎటువంటి డిఫరెన్స్ కనిపించలేదు. నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. వీక్లీ 2-3 టైమ్స్ అయినా వాడతానండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ బాస్కెట్ అండి. ఈ బాస్కెట్ నాన్ స్టిక్ కోటింగ్తో ఉంటుందన్నమాట. అందువల్ల దీంట్లో చేసే రెసిపీస్ డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా సిలికాన్ బాస్కెట్లో కానీ, లేదంటే బటర్ పేపర్ మీద కానీ, లేదంటే పేపర్ బాస్కెట్స్ వస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఫర్ ఎయిర్ ఫ్రైయర్స్కి అది కనుక వాడితే మీకు ఈ కోటింగ్ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో చేసే కొన్ని బెస్ట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ మరికొన్ని విషయాలు ఎయిర్ ఫ్రైయర్ గురించి మీతో చెప్తానండి. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఇందులోకి కాజు మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 కప్పు జీడిపప్పుని గుండ్లు పప్పు తీసుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోండి. ఆ టైమింగ్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా ఎయిర్ ఫ్రైయర్ అనేది ఆగిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఆగిపోయింది. మన క్యాషెస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కాజు మసాలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా స్టవ్ మీద చేసే దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఎయిర్ ఫ్రైలో. ఈ విధంగా ఏదైనా రెసిపీ చేసిన తర్వాత ఈ లోపల ఉండే సిలికాన్ బాస్కెట్ని ఒకటి క్లీన్ చేసుకుని ఆ బాస్కెట్ని వాటర్తో కడుక్కుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీకు ఎయిర్ ఫ్రైయర్లో నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 గ్లాసు వేడి నీళ్ళని తీసుకొని పోసుకోండి. దీంట్లోకి ఒక ఇప్పి ప్యాకెట్ వేస్తున్నానండి నేను. మీ దగ్గర మ్యాగీ ఉంటే మ్యాగీ, నార్మల్ నూడిల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. ఇందులోకి మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేస్తున్నానండి. దీంతో పాటే మసాలా కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి తీసి మిక్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని టైం ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా నూడిల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ ఎయిర్ ఫ్రైయర్లో నూడిల్స్ ట్రై చేయండి. ఇంతే కాదండి, సింపుల్గా ఉండే వడియాలు, చిప్స్, గొట్టాలు ఇలాంటివి కూడా మన ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవచ్చు. అవి కూడా ఏ విధంగా వస్తాయో ఇప్పుడు చూద్దాం పదండి. నేను ఇక్కడ కొన్ని వీల్స్ ఉంటాయి కదండి, బయట మార్కెట్లో మనకి దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని వేయించి మీకు చూపిస్తాను చూడండి. ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా వేయనవసరం లేదండి. డైరెక్ట్గా నేను ఈ చిప్స్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి మీకు చూపిస్తాను. జస్ట్ 185 డిగ్రీస్ దగ్గర 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. వీటిని సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చండి. ఇవైతే మనకి సేమ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తాయండి. నేనైతే 2-3 టైమ్స్ దీన్ని చేశాను కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఏ విధంగా పొంగినాయో అదే విధంగా వస్తాయండి. ఇవే కాదండి, మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఏ రెసిపీ అయినా ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్గా ఎయిర్ ఫ్రైయర్లో కేక్ కానీ, పిజ్జా, లేదంటే
బ్రెడ్ టోస్ట్ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయండి. అంతేకాదండి, మీరు ఏదైనా పౌడర్ చేసుకోవాలి, మునగాకు పౌడర్ కానీ, కరివేపాకు పౌడర్, గార్లిక్ పౌడర్, ఈ పౌడర్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఈరోజైతే నేను ఇక్కడ పీనట్స్ ఫ్రై చేస్తున్నానండి. చూద్దాం పదండి. మార్కెట్ నుంచి పల్లీలు తీసుకురాగానే నేను ఈ విధంగా పల్లీలు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకుంటానండి. మార్నింగ్ హడావుళ్ళు వెంటనే పల్లీలు వేయించాలంటే కుదరదు కదా, అందువల్ల నేను ఇలా ఫ్రై చేసి అయితే పెట్టుకుంటాను ఎయిర్ ఫ్రైయర్లో. ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees దగ్గర 20 minutes మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో మీరు ఇలా షేక్ చేసుకుంటూ ఉండాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చక్కగా ఈవెన్గా లోపల అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయండి. ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. నేను మీకు 20 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అయిపోయినాయి కదా. ఈ ఎయిర్ ఫ్రైయర్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎయిర్ ఫ్రైయర్ బయటికి తీసిన వెంటనే ఈ లోపల బాస్కెట్ని టచ్ చేయకండి, చాలా వేడిగా ఉంటుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ వాడేటప్పుడు పైన క్లాత్ ఏమీ వేయకూడదండి. వెనక మనకి ఫ్యాన్స్ ఇస్తారు, అవి కవర్ చేయకూడదండి. అంతేకాదండి, ఈ ఎయిర్ ఫ్రైయరు మీకు గోడకి ఒక 4-5 ఇంచుల గ్యాప్లో పెట్టుకోండి. నేనైతే ఈ ఎయిర్ ఫ్రైయర్ని 1 year నుంచి వాడుతున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. చీప్ అండ్ బెస్ట్లో వచ్చింది. మనం బయట మైక్రోవేవ్ని తీసుకోవాలంటే మనకి 10,000 పైనే ఉంటుందండి. అదే లో బడ్జెట్లో ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామంటే అన్నిటికీ కూడా చక్కగా పనికొస్తుందండి. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ కూడా ఉందండి. 2700 రూపీస్కే మీకు అవైలబుల్గా ఉంది. 12 words, అదే 14 words అయితే కనుక మీకు అరౌండ్ 3200 పడుతుందండి. దానికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్ కూడా నేను ట్యాగ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా మీరు దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే కనుక మీరు చాలా ఏళ్ళు దీన్ని వాడుకోవచ్చండి. నాదొక చిన్న సజెషన్ అండి, మీరు కనుక ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలి అంటే డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ని మాత్రమే తీసుకోండి. అందులో ప్రీ సెట్టింగ్ మెనూస్ ఉంటాయి అన్నమాట. సమోసా, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఏవి చేయాలనుకున్నా ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉంటాయండి. అందువల్ల మీరు టెంపరేచర్ని సెట్ చేసుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. అంతేనండి ఈ ఎయిర్ ఫ్రైయర్ గురించి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.